హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. పార్ట్ 1లో చెప్పినట్టు ఎంతో హెల్తీ టేస్టీ అయిన ఓట్స్ పెసరపప్పు కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, కొంచెం అల్లం తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకొని బాగా సాటే చేసుకోవాలి. ఇవి రెండు బాగా సాటే అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేను అన్ని మీడియం సైజు ఒక్కొక్కటి తీసుకున్నాను. ఒక క్యారెట్, ఒక పొటాటో, ఒక టొమాటో. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 1 కప్ పెసరపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే ఇప్పుడు 1 కప్ ఓట్స్ కూడా యాడ్ చేసి కొంచెం ఓట్స్ అన్నీ హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో 4 కప్స్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మనం కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి మనం కలిపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఎవరికైనా చాలా హెల్తీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.